కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుళ్ళూర గ్రామ ప్రజలకు హోలీ పండుగ ఎంతో ప్రత్యేకం. హోలీ వచ్చిందంటే చాలు ఆ ఊళ్ళో విచిత్రమైన సీన్ కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒకరోజు పురుషులు మహిళలుగా మారిపోతారు. ఇదేదో జంబలకడి పంబా సినిమాలో సీన్ లాగా ఉందేంటి అనుకుంటున్నారా? హోలీ పండుగ రోజు ఆ మరుసటి రోజు ఆ ఊళ్ళో మగవాళ్లంతా ఆడవాళ్లను మయమర్పించేలా తయారవుతారు. చీరలు కడతారు, గాజులు ధరిస్తారు, మేకప్ వేసుకొని 16 అనాల ఆడపడుచుగా మారి ఇక సాంప్రదాయబద్ధంగా ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి తమ ఇష్టదైవానికి మొక్కు చెల్లించుకుంటారు. తమ కోరికలు నెరవేర్చాలంటూ రతి మన్మధులను ప్రత్యేక పూజలు చేస్తారు. సంవత్సరము హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. వివిధ గ్రామాలలో జాతర చేస్తే తీరొక్కటే అలాగే ఆ జాతర ముగింపు జరుగుతుంది. ఇక్కడ అలా కాకుండా వివిధ మొక్కుబడులతో అంటే మగవారు ఆడవారు వేసడం వేసి వివిధ వేషధారణలతో పండుగ జరుపుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ కోరికలు తీరుతాయి కాబట్టి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా 4G 5G 6G NG అప్డేట్ అయ్యే కాలంలో కూడా ఈ పిల్లలు ఈ వేషధారణ వేస్తారు. వాళ్ళ విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ జీవితం స్థిరపడడం కానీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ వివాహ సమయంలో కానీ ఈ మొక్కుకొని ఈ మొక్కుబడి అనేది చెల్లిస్తారు. అయిన తర్వాత దశమి రోజు ఆ విగ్రహాన్ని కూర్చోబెట్టి 5 రోజులు పూజ చేసి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ముగిస్తారు. హోలీ అంటే అంతటా రంగులు చల్లుకుంటూ పండుగ జరుపుకుంటారు. కానీ సంతకుళ్ళూరులో ఎన్నో ఏళ్లుగా వింత ఆచారం కొనసాగుతుంది. హోలీ సందర్భంగా గ్రామంలోని పురుషులు శ్రీవేషం ధరిస్తారు. చీరా జాకెట్, పసుపు, కుంకుమలు, బంగారు ఆభరణాలు ధరించి అచ్చం ఆడవారి మాదిరిగానే తయారవుతారు. డప్పు చెప్పుల మధ్య బోనాల తరహాలు ఇళ్ల నుంచి కుటుంబ సమేతంగా ర్యాలీగా ఆలయానికి బయలుదేరుతారు. ఇక రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత కుంభోత్సవంలో పాల్గొంటారు. పైన అయింది. రతి మన్మథ కార్యక్రమం ఇట్లా వస్తుంది. ఎవరెవరు కోరుకుంటారో వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు వచ్చి ముడుపు కట్టిస్తారు. వాళ్ళు కోరుకుని పోతారు. వచ్చే సంవత్సరం మరి వాళ్ళ పని అయి ఉంటుంది. వాళ్ళు వచ్చి మరి ముడుపు చెల్లిస్తారు. టెంకాయ కొడుతారు, వేషం వేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది పని జరుగుతుంది. దానికోసమే వాళ్ళు ఇంత భక్తులు వచ్చి ఇంత భక్తి నుంచి పని ఈ పండుగ జరిపేస్తుంది. సుమారు 210 నుంచి మా ఈ రోజు పురుషులు స్త్రీల వేషాలలో మన్మధుడిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడి గ్రామస్తుల నమ్మకం. సంతానం లేనివారు, ఉద్యోగం రానివారు, ఇతర సమస్యలతో సతమతమయ్యేవారు ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పడేవారు ఇక హోలీ రోజున రతి మన్మధులను దర్శించుకుని పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని బలంగా విశ్వసిస్తారు. ఇక అంతేకాకుండా కోరికలు నెరవేరిన పురుషులు కూడా స్త్రీల వేషాధరణ ధరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఇక్కడ చూడవచ్చు. ఇలా స్త్రీ వేషాధరణ ధరించే వారిలో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తున్న వారు, రైతులు, కూలీలు ఇలా అందరూ ఉంటారు. ఈ సంప్రదాయాన్ని గ్రామస్తులు తరతరాలుగా ఆచారంగా పాటిస్తున్నారు. పుణ్యంకి జరుగుతుంది. ఈ పండుగ ఎందుకు చేస్తారంటే మనం అనుకున్న కోరికలు కానీ, మొక్కుబడులు కానీ, సంతానం లేని వారికి కానీ, పంటలు సరిగ్గా పండలేకున్న వాళ్ళు కానీ బాగా మనం అనుకున్న కోరికలు నిజంగా నెరవేరినాయంటే ఖచ్చితంగా చేస్తారు. ఇది ఇప్పుడు కాకుండా తరతరాల నుండి వస్తుంది. తాత ముత్తాతల నుంచి వస్తున్నది. మనం ఏమనుకున్న కోరికలు అయితే నిజమైనవి. రైతులు బాగుండాలి, పంట పొలాలు బాగుండాలి, చుట్టుపక్కల పల్లెటూర్లు గ్రామం బాగుండాలి. ఇక్కడ కాకుండా వేరే ఊరళ్ళు కూడా వచ్చి ఈ పండుగ చేయొచ్చు. ఎవరన్నా కానీ ఏమన్నా మొక్కుబడి అనుకున్నా చేయొచ్చు. ఖచ్చితంగా నెరవేరిందంటే ఏమైనా దేశమంతా హోలీ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకుంటే, కర్నూలు జిల్లాలో మాత్రం ఈ విచిత్ర వేషధారణలో పురుషులు నమ్ముకున్న దైవానికి పూజలు చేస్తారు. ఇలా మొక్కులు చెల్లించుకోవడం ఒకంత వింతగా అనిపించినా అక్కడ అదే సాంప్రదాయంగా కొనసాగుతుందని అక్కడ గ్రామ ప్రజలు చెప్పడం విశేషం. ప్రతి సంవత్సరం హోలీ పండుగ జరుగుతుంది. కానీ అన్ని ఊర్లలాగా మా ఊర్లో కలరాట మాత్రం ఆడారు. మగవాళ్ళు ఆడవాళ్ళ వేషధారంలో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కరు ఆడవేషంగా వేషాలు వేసుకొని వస్తారు. అది మా తాత ముత్తాతల నుంచి జరుగుతూనే ఉంది పండుగ. సో మేము కూడా దీన్ని జరుపుకుంటూనే ఉన్నాము. వాళ్ళు అనుకున్న కోరికలు జరుగుతాయని వాళ్ళు ప్రతి సంవత్సరం వేసుకుంటూనే ఉంటారు. ఆ దేవుడి దయ వల్ల అందరూ మా కుటుంబం అందరూ సంతోషంగానే